ఒక పల్లెటూరిలో మాయ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు పూలు, చెట్లు అంటే చాలా ఇష్టం. ఒక చక్కని తోట పెంచాలని కలగంటూ ఉండేది. కానీ మాయ ఇంటి చుట్టూ భూమి పొడిబారిపోయింది. అందరూ అక్కడ మొక్కలు పెరగవని చెప్పేవాళ్ళు. కానీ మాయ చిరునవ్వుతో ప్రయత్నించేది. ఒకరోజు ఒక పెద్దావిడ మాయ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న విత్తనాలు ఇచ్చి ఇలా అంటుంది, ఈ విత్తనాలు మాయలు చేశాయి, ప్రేమగా పెంచు అని అంటుంది. మాయ చాలా సంతోషపడి ఆ విత్తనాలు నీళ్ళలో వేసి ప్రతిరోజు వాటికి నీళ్లు పోసేది. విత్తనాలకు మాటలు చెప్పేది, చిన్న పాటలు కూడా పాడేది. కొన్ని రోజులు గడిచాయి. మొక్కలు కనిపించలేదు. ఇతర పిల్లలు నవ్వుతూ విత్తనాలు వృధా అయ్యాయి అని మాయను ఏడిపించేవారు. కానీ మాయ మెల్లగా నవ్వుతూ ఇవి ప్రేమతో పెరుగుతాయి, నేను వాటిని నమ్ముతున్నాను అని అంటుంది. మాయ మాటలు విని పిల్లలు ఆశ్చర్యపోతారు. ఒకరోజు ఉదయం అద్భుతం, 3 చిన్న మొలకలు బయటకు వచ్చాయి. అవి రోజు రోజుకు పెద్దవయ్యాయి, చక్కగా పూలు పూసాయి. మాయ తోట చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మాయ తన విత్తనాలను అందరితో పంచుకుంది. ఇప్పుడు గ్రామం మొత్తం పూల తోట అయిపోయింది. ప్రేమగా, ఓపికగా చేస్తే ఏదైనా సాధ్యమే. తొలకరి కలలు కూడా నిజమవుతాయి.